ఈరోజు మన సామెత ఉత్తర చూసి ఎత్తర గంప అని. ఈ సామెత ప్రధానంగా వ్యవసాయానికి సంబంధించింది. వ్యవసాయానికి సంబంధించింది అని ఎందుకంటున్నానంటే, మనకి కోస్తా జిల్లాలలో నైరుతి ఋతుపవనాల వల్ల వానలొస్తాయి. అలా వానలొచ్చినప్పుడు ఈ వలస కూలీలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పుకోవాలంటే, ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి వాళ్ళు కృష్ణా, గుంటూరు డిస్ట్రిక్ట్‌కి వలస వెళ్తారు. టెంపరరీ మైగ్రేషన్ అనమాట. ఈ పనులు దొరికినన్ని రోజులు అక్కడ పనులు చేసుకొని, అక్కడ ఉండి 4 డబ్బులు సంపాదించుకొని తిరిగి వెళ్తూ ఉంటారు. ఆ లోకల్ రైతులు ఎవరైతే వాళ్ళని ఇన్వైట్ చేస్తారో వాళ్ళ పొలంలో పనిచేయటానికి, వాళ్ళకి ఉండటానికి ఆహ్, నివాసము, అలాగే తినటానికి తిండి గింజలు అవి ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు తెచ్చుకున్న సామానుతో వంట చేసుకొని, తింటూ ఆ పని కంప్లీట్ చేసుకొని తిరిగి వెళ్తూ ఉంటారు. ఇది ఒక సీజన్. ఎప్పుడు మనం చెప్పుకున్నట్లుగా నైరుతి ఋతుపవనాలప్పుడు. ఆ తర్వాత ఇక్కడ ఈ సీజను కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ సీజన్ అయిపోయినాక అప్పుడు మనకి నెల్లూరు, తడ అటువైపు సీజన్ మొదలవుతుంది. ఎందుకంటే ఈ నైరుతి ఋతుపవనాలు అక్కడ వానలివ్వవు. అక్కడ వానలెప్పుడొస్తాయంటే మనకి తిరోగమన ఋతుపవనాలు నార్త్ ఈస్టర్న్ మాన్సూనల్ విండ్స్ వాటి వల్ల మనకి ఈ తమిళనాడు కోస్ట్ కావచ్చు, పార్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నెల్లూరు, చిత్తూరు ఆ ఏరియాల్లో కావచ్చు వానలు పడతాయి. అప్పుడు అక్కడ నాట్లు వేస్తారు. సో, ఈ వలస కూలీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ సీజన్ అయిపోయినాక ఫస్ట్ సీజన్ అయిపోయినాక సెకండ్ సీజన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఉత్తర దిక్కుగా ఎప్పుడు మేఘాలైతే కమ్ముకొని ఉంటాయో అప్పుడు అదుగదుగో ఉత్తర దిక్కున మేఘాలొచ్చినాయి. సో, వి హావ్ టు మూవ్ టువర్డ్స్ నెల్లూరు అని చెప్పి అటు వెళ్తూ ఉంటారనమాట. అంటే ఈ ఋతుపవనాలను బట్టి వాళ్ళు వాళ్ళ యొక్క పనిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. అందులో వచ్చిన సామెత ఇది. ఉత్తర చూసి ఎత్తర గంప రెడీ టు మూవ్ అని చెప్పి ఒకళ్ళకొకళ్ళు కాషన్ ఇచ్చుకునేది. ఎంతో అర్థవంతమైన సామెత. చూసారా? మనం చేసే ప్రొఫెషన్‌ని బట్టి, మన యొక్క ఋతువుల్ని బట్టి కూడా ఎన్నో సామెతలున్నాయి. ఇలాంటి ఎన్నో సామెతల గురించి మనం మరింత వివరంగా చెప్పుకుందాం. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.